అమరావతిలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో సిఆర్డీ అథారిటీ సమావేశమైంది. ఈ భేటీకి మంత్రులు నారాయణ, పయ్యావుల, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తో పాటు సిఆర్డీ అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో అమరావతిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ అమరావతిలో ఐఐటీ నిపుణులు పర్యటిస్తున్నారు. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కట్టడాల సామర్థ్యంపై అధ్యయనం చేస్తున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో సిఆర్డీ అథారిటీ సమావేశమైంది. ఈ భేటీకి మంత్రులు నారాయణ, పయ్యావుల, సీఎస్ నీరబ్ కుమార్ తో పాటు సిఆర్డీ అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో అమరావతిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ అమరావతిలో ఐఐటీ నిపుణులు పర్యటిస్తున్నారు. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కట్టడాల సామర్థ్యంపై అధ్యయనం చేస్తున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో సిఆర్డీ అథారిటీ సమావేశమైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, రాజధాని అమరావతి విషయంలో అత్యంత కీలకంగా జరిగే సమావేశం సిఆర్డీఏ అథారిటీ సమావేశం. 36వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా నారాయణ, అదేవిధంగా 11 మంది సభ్యులతో ఈ సమావేశం ప్రారంభమైంది. దీంట్లో సభ్యులుగా కూడా కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా పయ్యావుల కేశవ్ మంత్రి కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా నీరబ్ కుమార్ ప్రసాద్ సిఎస్, ఐఏఎస్ అధికారులు అనిల్ కుమార్ సింఘాల్, పీయూష్ కుమార్, కాంతిలాల్ దండే, విజయానంద్, జి అనంతరాము, శశిభూషణ్ కుమార్, అదేవిధంగా సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ తో పాటు పలువురు నిపుణులు కూడా ఈ సమావేశంలో హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక సంఘ నిపుణులు, ఫైనాన్స్ కు సంబంధించినటువంటి నిపుణులు దీనిలో సభ్యులుగా ఉండి కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పుడే మనకు అందిన వార్త ఏంటంటే, ఒక కీలక నిర్ణయం ఈ రోజు జరిగే ఈ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకోబోతున్నారు. రైతులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. గడిచిన 5 ఏళ్లుగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 2 ఏళ్లుగా ఇంకా కౌలు తమకు అందలేని పరిస్థితి కాబట్టి తమకు కౌలు మరొక 5 ఏళ్లు 10 ఏళ్ల పాటు పెంచాలని రైతులు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 5 ఏళ్ల పాటు మరలా రైతులకు కౌలు ఇచ్చేందుకు కౌలును పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే మరొక 5 ఏళ్ల పాటు రాజధానికి ఎవరైతే భూములు ఇచ్చారో మొత్తం 29,000 మంది రైతులకు ప్రభుత్వం కౌలు మరొక 5 ఏళ్ల పాటు చెల్లించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిర్ణయం పైన ఈ రోజు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడినప్పటికీ కూడా రైతులు రాజధాని కోసం భూములను త్యాగం చేశారు. గడిచిన 5 ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడ్డారు. అమరావతి కోసం ఉద్యమాలు చేసి అమరావతిని నిలబెట్టడంలో వారు కృషి చేశారు కనుక వారికి మరింత న్యాయం జరగాలనే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి ఉంది. దానిలో భాగంగా మరొక 5 ఏళ్ల పాటు వారికి కౌలు పెంచే యోచనలో సిఆర్డీఏ అథారిటీ కీలక నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. దీంతో పాటు ఏదైతే అమరావతిలో భూములు తీసుకుని నిర్మాణాలు చేపడతామని భూములు తీసుకున్నటువంటి వివిధ సంస్థలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, వీటన్నిటికీ కూడా టైము అయిపోయింది. అంటే ఇప్పటికే వాళ్ళు నిర్మించి కార్యకలాపాలు ప్రారంభిస్తామన్న సమయం చాలా వాటికి కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. వారందరినీ కూడా తిరిగి కాంటాక్ట్ చేసి మీరు ఇక్కడ ఇమీడియట్ గా మీ కార్యకలాపాలు ప్రారంభిస్తే కనుక టైంని ఎక్స్టెండ్ చేస్తామనే విషయం పైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే టైంని ఎన్నాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. గతంలో లాగా 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కాకుండా వీళ్ళంత తక్కువ సమయం, ఎందుకంటే నిర్మాణం మరింత వేగవంతం చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలో వీళ్ళని తక్కువ సమయంలో వారికి ఇక్కడ తమ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని కోరే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా వారితో చర్చించడానికి ఈ రోజు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు చెన్నై ఐఐటి, అదేవిధంగా హైదరాబాద్ ఐఐటికి చెందిన సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నిపుణులు ఈ రోజు అమరావతిలో పర్యటిస్తున్నారు. చెన్నై ఐఐటికి సంబంధించిన నిపుణులు రేపు అమరావతిలో పర్యటించున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా చూడడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో సైంటిఫిక్ గా అధ్యయనం చేసి తమ రిపోర్ట్ను త్వరలోనే అందజేస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏదైతే నిర్మాణాలు చేపట్టారో అందులో గ్రిల్స్ అన్ని కూడా తుప్పట్టిన దృశ్యాలను కూడా వారు చూడడం జరిగింది. వాటన్నిటిని కూడా ఏ విధంగా రెక్టిఫై చేయాలి, ఉన్నటువంటి మార్గాలు ఏంటి, వాటిని మళ్ళా ఆ నిర్మాణాలను కొనసాగించడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి, నిర్మాణాలను పూర్తి చేయడానికి ఉన్న మార్గాలు ఏంటో అన్వేషించి వాటికి సంబంధించిన రిపోర్ట్ను నెల 15 రోజుల్లో వారు అందజేయబోతున్నారు. మరోవైపు చెన్నై ఐఐటికి సంబంధించిన బృందం కూడా ఈ రాత్రికి విజయవాడ చేరుకుంటుంది. రేపు
జిఏడి టవర్స్ కావచ్చు, అదేవిధంగా హెచ్ఓడి టవర్స్ కావచ్చు, సెక్రటరియట్ టవర్స్ కావచ్చు, వీటికి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ గడిచిన 5 ఏళ్లుగా నీటిలో నానుతూ ఉంది. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా దానికి ఉన్నటువంటి ఐరన్ గ్రిల్స్ ఏ విధంగా పనికొస్తాయా పనికిరావు, వాటిని ఏం చేయాలి అనే దాని మీద కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా నివేదిక ఇవ్వబోతుంది. దానికి సంబంధించి ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఆ నీరు ఏదైతే అక్కడ చేరుకుందో ఆ నీటిలో వెళ్లేందుకు వాళ్ళు వెళ్ళి మధ్యలో అధ్యయనం చేసేందుకు ఒక బోట్ను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా ఈ రోజు జరిగే సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వస్తాయి. దీంట్లో అన్నిటికంటే శుభవార్త, రైతులకు మరో 5 ఏళ్ల పాటు కౌలు పెంచే యోచనలో అయితే ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి నిర్ణయం ఈ రోజు సిఆర్డీఏ సమావేశంలో తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు గతంలో నిర్మాణాల కోసం భూములు తీసుకున్న ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు పారిశ్రామిక రంగంలో కూడా ఇదే విధమైన ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తోంది. ఎవరైతే రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తలు ఉంటారో అందరినీ కూడా తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారు కూడా అమరావతి వైపు కానీ లేదా విశాఖపట్నంలో పరిశ్రమలు తిరిగి స్థాపిస్తామంటే కనుక వారందరినీ కూడా వెల్కమ్ చేయాలని కూడా భావిస్తున్న తరుణంలో ఈ రోజు జరిగే ఈ 36వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశంగా మనం భావించాల్సి ఉంటుంది. చాలా కీలకమైన నిర్ణయాలు, ముఖ్యంగా రైతుల విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైన నిర్ణయాన్ని మనం భావించాలి.